హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విధమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం భారత రాజ్యాంగ విహంగ వీక్షణం అంటే ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ ఏ గ్లాస్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పిన క్లాసెస్లో ప్రీవియస్ క్లాస్ అన్నింటిలో కూడా బేసిక్స్ అండి, ఫండమెంటల్స్ మీద పట్టు వచ్చే విధంగా మీకు అన్ని టాపిక్స్ చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మనకున్న పార్ట్స్ ఏంటంటే నెంబర్డ్ పార్ట్స్ అంటే 22, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే 25 అని చెప్పుకున్నాము. ఈ భాగాల వైజ్గా అంటే మనం మొదటి భాగాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. సో ఒకటో భాగం ఏం చెప్తుంది? నేమ్ అండ్ ఇట్స్ టెరిటరీ అని ఉంటుంది. నేమ్ ఆఫ్ ద యూనియన్ అండ్ టెరిటరీ అంటే కేంద్ర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి పేర్కొంటుంది. లేదా భారతదేశ భౌగోళిక పరిధి, విస్తీర్ణం, ఇలా 3 రకాలు అంటే 4-5 రకాల పేర్లు ఉంటుంది. ఇంగ్లీష్లో మాత్రం ఒకటో భాగానికి సంబంధించి కేంద్ర భూభాగం, దాని పరిధి, ప్రాంతాలు అని ఉంటుందండి. సో ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే మీరు చదివే విధానంలో నేను ఆల్రెడీ భాగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఆ భాగాలు మీరు ఎవరైతే పర్ఫెక్ట్గా కమాండ్ తెచ్చుకున్నారో ఆ భాగాల వైజ్గా సిలబస్ని అవసరమైన చోట ఇండివిజువల్గా ఏదైనా టాపిక్స్ ఉంటే మిస్లేనియస్ వాటిని కవర్ చేసుకుంటూ మీకు సిలబస్ చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మొదటగా ఒకటో భాగం ఈరోజు అంటే ఒకటో భాగం అంటే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రారంభ స్వతంత్రం తర్వాత ఎన్ని సంస్థానాలు ఉన్నాయి, తర్వాత ఏ విధంగా మారినాయి, ప్రస్తుతం రాష్ట్రాలు ఎన్ని, ఎస్ఆర్సి కమిషన్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, ఇలా అంటే మన రాష్ట్రాలు సంస్థానాలు కాస్త రాష్ట్రాలకు ఎలా మారినాయి, ఆ రాష్ట్రాలు అనేవి ప్రారంభంలో ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా అభివృద్ధి అంటే ఇవాల్యుయేషన్ అనేది ఏ విధంగా జరిగింది, పరిణామక్రమాన్ని తెలుసుకున్నాం. దీంట్లో ఏంటంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ప్రతి రాజ్యాంగ సవరణ చట్టాలు కానీ ప్రతిదీ తెలుసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒకటో భాగం అండి. మీకు చూడండి, ఒకటో భాగం భారతదేశ భూభాగం, పరిధి, విస్తీర్ణం. పరిధి, విస్తీర్ణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆర్టికల్స్ 1 నుంచి 4 వరకు ప్రకరణలు. సో భాగాల్లో ఒకటో భాగం రాసుకున్నామండి. భారతదేశ భూభాగం, పరిధి, విస్తీర్ణం. ఇది మనకున్న 22 భాగాల్లో మొదటి భాగం ఏం చెప్తుందండి? ఒకటో భాగం భారతదేశ భూభాగ, పరిధి, విస్తీర్ణం 1 to 4 ఆర్టికల్స్ అండి. సో వీటిని తెలుసుకునే ముందు ఒకటో ఆర్టికల్, 2వ ఆర్టికల్, 3వ ఆర్టికల్, 4వ ఆర్టికల్ బేస్ చేసుకొని ఒక్కొక్క ఆర్టికల్ అనేది, అధికరణం అనేది, ప్రకరణ అనేది ఏం చెప్తుంది, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలని చూడండి ఒకసారి. సో ఒకటో భాగం అన్న మీకు ఆల్రెడీ భాగాల్లో ఫస్ట్ చెప్పానండి. ఒకటవ భాగం, 1వ ఆర్టికల్ నిబంధన, 1వ షెడ్యూల్, ఈ 3 అనేవి ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల కలయిక సముదాయం, రాష్ట్రాల కలయిక. లేదా భారతదేశంలో ప్రస్తుతం భారతదేశం 28 రాష్ట్రాలు, భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడి ఉంటుందని అర్థం. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఇలానే అడుగుతానండి. ప్రస్తుతం భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటుంది. ఏ భాగం కలుగుతుంది? ఒకటో భాగం. ఏ నిబంధన అంటే ఒకటో నిబంధన. ఏ షెడ్యూల్ అంటే ఒకటో భాగాల్లో భాగం, ఆర్టికల్స్లో ఒకటో ఆర్టికల్, షెడ్యూల్స్లో ఒకటో షెడ్యూల్. సో మీరు తెలుసుకోవాల్సింది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కానీ ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ విధంగా చూసినా మీరు భాగం చదివేటప్పుడు ఇదేంటి ఇన్ఫర్మేషన్ అనుకోకండి, నిబంధన చదివేటప్పుడు షెడ్యూల్, ఈ 3టికి ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు ఇంగ్లీష్లో ఒకే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారండి, రాష్ట్రాల కలయిక అంటారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. ఇది ఒకటోది. అంటే ఏం చెప్తుంది ఇక్కడ? మన భారతదేశంలో ఎస్ఆర్సి కమిషన్లో భాగంగా, ఎస్ఆర్సి కమిషన్. సరే, ఈ తర్వాత చూద్దామండి. మనకి స్వాతంత్రం వచ్చేనాటి చూడండి, ఒకటో భాగం ఉంటుంది. భారతదేశం స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అండి. స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశంలో ఎన్ని సంస్థానాలు కలవు?
ఆ సంస్థానాలలో భారత భూభాగంలో ఎన్ని విలీనమైనవి, ఎన్ని విలీనం కాలేదు, మిగతావి ఏ విధంగా విలీనమైన భారతదేశంలో. అదేవిధంగా ఒకటి ఆర్టికల్ సంబంధించి ప్రారంభంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని, ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు ఎన్ని, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దామండి. సో ఇప్పుడు చూడండి, 1947 స్వాతంత్రం వచ్చే నాటికి 552 సంస్థానాలు ఉన్నాయండి, స్వదేశీ సంస్థానాలు. 552 స్వదేశీ సంస్థానాలు కలవు. అయితే ఈ 552లో 549 సంస్థానాలు, ఇక్కడ 3 సంస్థానాలు చూడండి. ఈ 540 స్వదేశీ సంస్థానాలు భారత భూభాగంలో. అంటే ఏంటి, ఇక్కడ స్వతంత్రం వచ్చే నాటికి 552 సంవత్సరాలు ఉంటే, అయితే భారతదేశ భూభాగంలో అయినా లేదా పాకిస్తాన్లో లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అని చెప్పింది ఆనాటికి ఉన్న దాని ప్రకారం. అంటే భారతదేశం స్వతంత్రం వచ్చే నాటికి ఉన్న సంస్థానాలు కూడా అయితే భారత యూనియన్లో కలవండి లేదా పాకిస్తాన్లో లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అని చెప్పింది. సో మనకున్న భారతదేశంలో ఉన్న 552 స్వదేశీ సంస్థానాల్లో 549 సంస్థానాలు భారతదేశంలో విలీనం అయిపోయినాయి. తర్వాత ఈ 3 ఉన్నాయి కదండి, ఈ 3 మాత్రం ఇండిపెండెంట్గా ఉండిపోయాయండి. జమ్మూ అండ్ కాశ్మీరు, జమ్మూ అండ్ కాశ్మీరు, జూనాగఢ్, ఇంట్లో జూనాగఢ్ ఉంటుందండి, జూనాగఢ్. మూడవది హైదరాబాద్ సంస్థానం అండి. ఈ 3 సంస్థానాలు విడిగా ఉన్నాయి. ఈ 3 సంస్థానాలు ఎలా కలిసినాయంటే, జమ్మూ అండ్ కాశ్మీరు విలీనం ఒప్పందం, విలీన ఒప్పందం ద్వారా, విలీన ఒప్పందం ద్వారా భారతదేశంలో కలిసిందండి. తర్వాత జూనాగఢ్ అండి, ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం అంటారు, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం అంటారండి. హైదరాబాద్ అనేది ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా, ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా, ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా. ఈ విలీన ఒప్పందాన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారండి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారండి విలీన ఒప్పందాన్ని, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. ఫస్ట్ దండి. ఇప్పుడు చూడండి, మన భారతదేశానికి సంబంధించి భూభాగ పరిధి విస్తరణలో 1 to 4 ఆర్టికల్స్ తెలుపుతాయి. 1వ భాగం అన్నా, 1వ నిబంధన అన్నా, 1వ షెడ్యూల్ అన్నా ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫైనల్గా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, చూస్తే సరిపోతుంది. సో అంటే మన భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పినా కానీ ఈ 3 ఇచ్చిన ఆప్షన్ బట్టి అన్నిటికీ ఒకటే ఇన్ఫర్మేషన్. తర్వాత స్వతంత్రం వచ్చినాటికి మన భారతదేశంలో 552 సంస్థానాలు కలవండి. ఈ 552 సంస్థానాల్లో అయితే భారత్ యూనియన్లో కానీ లేదా పాకిస్తాన్లో కానీ కలిసే అవకాశాన్ని ఇచ్చారు స్వతంత్రంగా ఉండేటట్టు. అందులో 549 సంస్థానాలు మన భారత భూభాగంలో విలీనం అయిపోయినాయి, ఇన్స్ట్రుమెంట్ యాక్సెషన్. అయితే మిగిలిన 3 ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీరు, జూనాగఢ్, హైదరాబాద్ అండి. ఈ 3 మాత్రం స్వతంత్రంగా ఉండిపోయినాయి. ఈ 3 కూడా తర్వాత విలీన ఒప్పందం ద్వారా జమ్మూ కాశ్మీర్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే విలీన ఒప్పందం ద్వారా జమ్మూ కాశ్మీర్ గారు భారత యూనియన్లో విలీనం చేశారు. జూనాగఢ్ ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం. ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ను మాత్రం ఆపరేషన్ పోలో గుర్తుపెట్టుకోండి, మనకి ఏపీ హిస్టరీలో కూడా కవర్ అవుతుంది. సైనిక చర్య ద్వారా భారత యూనియన్లో విలీనం చేశారు. అయితే జూనాగఢ్కి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చేరిన, భారత యూనియన్లో చేరిన మొట్టమొదటి అన్న ఒకే ఒకటి ఏంటంటే జూనాగఢ్ అండి. అంటే భారత యూనియన్లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చేరిన మొదటి లేదా చివరి సంస్థానం అని అడుగుతాడు. సంస్థానాల పరంగా జూనాగఢ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ రాస్తాను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఇది అయితే 1వ భాగానికి సంబంధించి భారత యూనియన్కి సంబంధించి ఇంకా కొన్ని అంశాలు చూడండి. ఇక్కడ యూనియన్లో భారత భూభాగం అనగా ఏమేమి వస్తాయో చూడండి. భారత భూభాగం అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు,
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ప్రభుత్వం ఆర్జించుకున్న భారత ప్రభుత్వం ఆర్జించుకున్న భూభాగాలు. భారత ప్రభుత్వం ఆర్జించుకున్న భూభాగాలు. భారత ప్రభుత్వం ఆర్జించుకున్న భూభాగాలు, ఎంక్లేవ్స్ అంటే భూభాగాలు. సో భారత భూభాగం అంటే మనకేమని ఉంటుందండి? యూనియన్ అని ఉంటుంది. యూనియన్ అంటే యూనియన్లో కేవలం రాష్ట్రాలు మాత్రమే ఉంటాయండి. యూనియన్లో కేవలం రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి యూనియన్ అంటే. కానీ భూభాగం అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భారత ప్రభుత్వం ఆర్జించుకున్న భూభాగాలు 3 ఉంటాయి. సో యూనియన్ అనే పదం కన్నా ఇండియానికి అందుకనే భారత్ అంటారు, భారత భూభాగం అంటారు. అంతేగాని యూనియన్ కేంద్ర భూభాగం అని అంటారు. ఎందుకు? యూనియన్లో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. మరి కేంద్రపాలిత ప్రాంతాలు, భారత ప్రభుత్వం ఆర్జించుకున్న భూభాగాల పరిస్థితి ఏంటి? ఎంక్లేవ్స్ పరిస్థితి ఏంటి? సో అందుకని భారత భూభాగ పరిధి ఇందాక రాశాను. భారత భౌగోళిక భూభాగాన పరిధి, విస్తీర్ణం అని రాశాను. ఎందుకంటే దాంట్లో రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలు, భారత ప్రభుత్వం ఆర్జించుకున్న భూభాగాలు ఉంటాయి. సో భారత భూభాగం అనగానే అడిగితే ఈ 3 వస్తాయండి. మీరు వేరే ఏమి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఉన్న బుక్ ప్రకారం మనకి వేరే ఏం చదవకండి, ఎక్స్ట్రా యాడ్ చేయకండి కూడా. సో భారత భూభాగం యూనియన్. యూనియన్ అనే పదాన్ని ఎక్కడ రాజ్యాంగంలో పేర్కొనలేదండి. యూనియన్ అనే పదాన్ని ఇంకా 2 పదాలు తీసుకోండి. ఇక్కడ చూడండి, సమైక్య ఒకటండి, ఫెడరేషన్, తర్వాత ఇక్కడికి వచ్చేసరికల్లా యూనియన్, సమైక్య, యూనియన్. ఇక్కడికి వచ్చేసరికల్లా సమైక్య అంటే ఫెడరేషన్కి సంబంధించి మన అమెరికాతో ఆల్రెడీ మీకు చెప్పండి ఒక చాప్టర్ లాగా ఉంటుంది. బట్ ఇక్కడ కూడా మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. సమైక్య అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు. సమైక్య అనే పదం రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఎందుకంటే ఎక్కడ అనేది రాజ్యాంగం పేర్కొనేది ఒక బిట్ అండి. రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. ప్రతి ఓడు ఒక బిట్స్ అండి ప్రీవియస్ అడిగినాయి. అందుకని తరచు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చదవండి. పేర్కొనబడలేదు. ఫెడరేషన్ అనే పదం రాజ్యాంగంలో ఉందా లేదా అంటే లేదండి, రాజ్యాంగం ఎక్కడా పేర్కొనలేదు. తర్వాత యూనియన్ అనే పదాన్ని కూడా రాజ్యాంగంలో పేర్కొనలేదు. కానీ కెనడా సమైక్యను స్ఫూర్తిగా తీసుకొని యూనియన్ అనే పదాన్ని రాజ్యాంగం చేర్చారు. కెనడా కెనడాలో ఉన్న కెనడా సమైక్యను, యూనియన్ అనే పదం సమైక్యను స్ఫూర్తిగా తీసుకొని యూనియన్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారండి. ఈ కెనడా సమైక్య స్ఫూర్తి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. యూనియన్ అనే పదం మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అనే పదం రాజ్యాంగంలో చేర్చారు. సో సమైక్య అనే పదం రాజ్యాంగంలో లేదు, కానీ యూనియన్ అనే పదాన్ని కెనడా సమైక్య స్ఫూర్తిగా తీసుకుని మన రాజ్యాంగంలో చేర్చారు. అంటే యూనియన్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకోబడిందండి? కెనడా సమైక్య స్ఫూర్తి తీసుకొని ఈ సమైక్య. ఇంక ఈ సమైక్య ఏంటంటే చూడండి, భారత్, అమెరికా. భారత్ని అర్ధ సమైక్య, పాక్షిక సమైక్య అంటారు. ఎందుకు అంటారో చూడండి. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. అర్ధ, పాక్షిక సమైక్య. అమెరికా. ఇక్కడ సమైక్య అంటే ఏంటంటే, ఇప్పుడు నేను అమెరికా అనుకోండి, మీరందరూ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఒప్పందం ద్వారా ఏర్పడతాయి. నేను కేంద్రం, మీరు రాష్ట్రాలు, మన మధ్య ఒక ఒప్పందం ద్వారా ఏర్పడతాయి. ఒప్పందం ద్వారా ఏర్పడటం వల్ల మీరు వద్దనుకుంటే కేంద్రం నుండి విడిపోయే అధికారాన్ని కలిగి ఉంటారు. మన అమెరికా ఎగ్జాంపుల్లో చెప్తున్నాను. భారత్ అనుకోండి, మీరు రాష్ట్రాలు, మనం అధికార విభజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. కేంద్ర రాష్ట్రాలు అనేవి ఇక్కడ. కేంద్ర రాష్ట్రాలు ఎలా పనిచేస్తాయండి భారత్లో? కేంద్ర రాష్ట్రాలు అధికార విభజన సూత్రం. ఈ అధికార విభజన సూత్రమే ఆన్సర్ అండి మన క్వశ్చన్స్లో ప్రీవియస్గా. అధికార విభజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. అధికార విభజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమెరికాలో లాగా రాష్ట్రాలు కేంద్రం మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలే మనం. అంటే ఏంటి? అధికార విభజన సూత్రం ఆధారంగా మనం పనిచేస్తాయంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన భారత్కు సంబంధించి కేంద్రంతో అధికారాలు పంచుకుంటున్నాం. మీరు రాష్ట్రాలు కేంద్రంతో అధికారాలు పంచుకుంటున్నారు పవర్స్ని. కానీ
వద్దనుకున్నప్పుడు మా నుండి విడిపోయే అధికారం ఉందా లేదా? లేదు. అంటే ఓన్లీ మన భారత యూనియన్లో జస్ట్ రాష్ట్రాలు ఏర్పడే తప్ప కలిసిమెలిసి ఉంటూ స్వతంత్రంగా విడిపోయే అధికారం అయితే లేదు. అలా మన భారత రాజ్యాంగానికి సంబంధించి ఉంది. అందుకనే మన భారత్నేంటి సమైక్యలో అర్ధ సమైక్య, పాక్షిక సమైక్య ఎందుకు అంటారంటే ఒప్పందం. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఒక ఒప్పందం ద్వారా ఏర్పడ్డాయి. అందువల్ల విడిపోవాలనుకున్నప్పుడు విడిపోయే అవకాశాన్ని అక్కడ కలిగి ఉన్నారు. మన భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే అధికారాలను పంచుకుంటాయి, అధికార విభజన సూత్రాలను పనిచేస్తాయి. అంతేకాని రాష్ట్రాలను కేంద్రం నుండి విడిపోయి స్వతంత్రంగా వ్యవహరించే అధికారం మన రాజ్యాంగంలో పేర్కొనడం లేదు. అందుకని అలా లేదు కాబట్టి అమెరికాలోనే సమైక్య విధానం ఉంది, మన దాంట్లో లేదు అంటే అలా విడిపోయే అధికారం లేదు. మరియు మీకు నాకు మధ్యలో ఒప్పందం అంటూ ఏం లేదు, ఒప్పందాలు. అందుకని కెనడా సమైక్య స్ఫూర్తి అంటే ఏంటి? కెనడాలో ఏ కేంద్ర రాజ్యం లాగా ఉంటుంది, మోనోపలి. అలానే మరి అలా లేదు, మనకి ఇండివిడ్యువాలిటీ ఉంటుంది రాష్ట్రాలకు మన భారతదేశంలో. అంటే అమెరికా వల్లే పూర్తిగా విడిపోయే అధికారం లేదు, కెనడా వల్లే కేంద్ర ప్రభుత్వం అల్టిమేట్ అన్నట్టు చేయట్లేదు. మనం స్వతంత్రంగా వ్యవహరించుకోవచ్చు, మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. కొన్ని విషయాల్లో సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రంతో విభేదించినప్పుడు కేంద్ర చట్టాలు చెల్లుతాయని మన కేంద్ర సంబంధాలు తెలుసుకుంటాము. అది విషయం. సో అమెరికాలో ఒప్పందం ద్వారా, భారత్లో ఒప్పందం ద్వారా ఏర్పరచుకోలేదు. సో సమైక్య అనే పదం రాజ్యాంగాలు ఎక్కడ పేర్కొనేది ఒక బిట్ అండ్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇది. తర్వాత యూనియన్ అనే పదాన్ని దేని ఆధారంగా అంటే కెనడా సమైక్య స్ఫూర్తికి తీసుకొని రాజ్యాంగంలో ఈ పదాన్ని చేర్చారు, యూనియన్ అనే పదం. తర్వాత కేంద్ర రాష్ట్రాలు ఎలా అంటే అధికార విభజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయండి. దీనికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లో ఒక మాట చెప్పానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత్కు సంబంధించండి విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్, అండి. అంటే రాష్ట్రాలు విడిపోయి ఉన్నాయి, కరెక్టేనా? మరి యూనియన్ విడిపోతుందండి, విడిపోయే అధికారం ఉందా అంటే విచ్ఛిన్న రాష్ట్రాల వరకు విడిగా ఉంటున్నాయి మామూలుగా. అలా అని అవిచ్ఛిన్న యూనియన్తో కలిసే ఉండాలి, మళ్ళీ అక్కడ విడిపోయలేరు కదా అది. తర్వాత అమెరికాకి సంబంధించి అమెరికా ఇక్కడ అవిచ్ఛిన్న రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్ అండి. అవిచ్ఛిన్న రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్ అంటే ఒక ఒప్పందం ద్వారా ఏర్పడ్డాయి కాబట్టి అవిచ్ఛిన్న రాష్ట్రాలు మరియు అవిచ్ఛిన్న యూనియన్ అంటారు. ఎందుకంటే ఒప్పందం ద్వారా ఏర్పడింది, వద్దనుకుంటే విడిపోయే అధికారం ఉంటుంది, కావాలంటే కలిసి ఉంటుంది. అవిచ్ఛిన్న యూనియన్, విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్ అంటే భారత్, అవిచ్ఛిన్న రాష్ట్రాల గల అవిచ్ఛిన్న యూనియన్ అమెరికా సంబంధించి రెండు స్టేట్మెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీటిని బేస్ చేసుకొని చెప్పిన వర్డ్స్ అంటే వర్డ్స్ అడిగినప్పుడు ఇబ్బంది. అందుకని ఇక్కడ అవిచ్ఛిన్న రాష్ట్రాల యూనియన్, ఇక్కడ మాత్రం విచ్ఛిన్నం కాగల అవిచ్ఛిన్న రాష్ట్రాల యూనియన్. ప్రతి దాంట్లో కామన్గా ఉందండి ఈ పదాలు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. రాష్ట్రాల యూనియన్ ఇక్కడ అవిచ్ఛిన్న అనుకోండి, ఇక్కడ రెండు మాత్రం అవిచ్ఛిన్న, రాష్ట్రాలు కానీ యూనియన్ కానీ విడిపోయే అధికారం ఉంటుంది. మనకు లేదు కాబట్టి అవిచ్ఛిన్న యూనియన్ అన్నారు వీటికి సంబంధించి. అయితే భారత స్వతంత్రం వచ్చే నాటికి 552 సంస్థానాలు అనుకున్నాము. దాంట్లో 549 భారత భూభాగాలు విలీనమైన, మిగతా 3 గురించి తెలుసుకున్నాము. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో రాష్ట్రాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, తర్వాత ఈ ఆర్టికల్స్ అనుకున్నాం కానీ ఒకటో ఆర్టికల్ చెప్పండి. ఇప్పుడు సెకండ్ ఆర్టికల్ చూడండి. ఒకటో ఆర్టికల్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఒకటో షెడ్యూల్, ఒకటో భాగం ఓకేనండి. రెండో ఆర్టికల్, 3 ఆర్టికల్ చూడండి. సెకండ్ ఆర్టికల్కి వచ్చేసరికల్లా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు లేక స్థాపించుట, ఏర్పాటు లేదా స్థాపించుట. 2, 3ని కంపారిటివ్గా చదువుకోవాలండి. రాష్ట్రాల సరిహద్దుల పేర్లు మార్పులు, రాష్ట్రాల సరిహద్దుల పేర్లు మార్చటం, భౌగోళ పరిధి విస్తీర్ణం. రాష్ట్ర సరిహద్దుల పేర్లు మార్పులు, రాష్ట్రాలకు సంబంధించి
రాష్ట్రాల పేర్లు మార్పు మరియు రాష్ట్రాల ఏర్పాటు అని ఉంటుందండి. అక్కడికి ఇక్కడికి వేరియేషన్ కంపేర్ చూడాలండి. మీరు 1 నుంచి 4 వరకు 1వ భాగంలో ఉన్నాయనుకున్న 1వ ఆర్టికల్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల కలయిక లేదా భారతదేశం 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చదువుకున్నాం. 2, 3 ఎందుకు రాశారంటే ఈ 2 ఆర్టికల్లో భాగంగా ఏంటి, ఈ 3 ఆర్టికల్ అని కానీ మనకి ఎగ్జాంపుల్ లైవ్లో చెప్తా చూడండి. ఇప్పుడు తెలంగాణ ఉందండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఈ కింది ఏ నిబంధనలో బాగా జరుగుతాడు. ఇంక 2, 3 కన్ఫ్యూజ్ అవుతాం. 1 కాదు 4 కాదు మనకు తెలుస్తుంది. 2, 3 మన కన్ఫ్యూజన్ ఉండకూడదంటే యూనియన్లో లేదా భారత భూభాగం లేని వాటిని చేర్చుకోవటం. భారత భూభాగంలో అంటే మన భారత భూభాగంలో లేని వాటిని చేర్చుకుంటా. ఇక్కడేమో భారత భూభాగం అంటే భారత భూభాగం లేని అంటే ఇండిపెండెంట్గా ఉంటూ భారత యూనియన్లో రాష్ట్రాల కలవకుండా ఉంటాయి. అది 2వ ఆర్టికల్ అంటే కొత్త రాష్ట్రాన్ని అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అని ఉంటుంది. అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ క్రియేషన్ ఆఫ్ ది స్టేట్స్ అని ఉంటుంది. అంటే కొత్త రాష్ట్రాలను స్థాపించడం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవడం అనేది 2వ ఆర్టికల్. అది ఎలా అంటే సిక్కిం ఉంది ఎగ్జాంపుల్. ఇక్కడ సిక్కిం చూసుకోండి. ఇక్కడ మీకు అర్థం కావడానికి తెలంగాణ తీసుకోండి. ఇదేంటంటే మీరు ఇప్పుడు తెలంగాణ సిక్కిం చెప్పారు. ఇంకోటి అంటే మీరు ఏం ఆలోచించకండి, మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ మీకు తెలుసు కదా. ఆ రాష్ట్రాల్లో ఏమన్నా మార్పులు చేర్పుల్లోనే లేదా మన తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి చివరి బోర్డర్లో సరిహద్దులో ఉన్న ప్రాంతాలన్నీ కలిపి మరొక రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇదంతా ఎక్కడ జరిగిందండి? విత్ ఇన్ ఇండియానా లేదా అవుట్ సైడ్ ఇండియానా? ఇట్ ఇన్ ద యూనియన్లోనే అంటే మన భారత భూభాగంలో ఉన్న దాంట్లోనే చేయడం జరిగింది. అంటే టోటల్గా మహారాష్ట్ర బోర్డర్ కొంచెం, అక్కడ కొంచెం, కర్ణాటక ఇవన్నీ గోవా దగ్గరలో ఉన్నాయని కలిపి మరొకటి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఎక్కడ జరిగింది? మన భారతదేశం లోపల జరిగినాయి. ఇలా ఎక్కడ జరిగినా సరే భారత భూభాగం లోపల అంటే ఇన్ బౌండరీ అనమాట. బౌండరీ లోపల భారత భూభాగ సరిహద్దు లోపల ఎక్కడ జరిగినా సరే అవన్నీ కూడా విత్ ఇన్ ద 3 ఆర్టికల్లో భాగంగా 3వ నిబంధనలో భాగంగా కొత్త రాష్ట్ర సరిహద్దుల పేర్లు మార్పు, రాష్ట్రాల పేర్లు మార్పులు ఇవన్నీ చేసే అధికారం 3 ఆర్టికల్లో ఉంటుంది. అలా కాకుండా భారతదేశం వెలుపల ఉంటాయి. వెలుపల అంటే ఇప్పుడు సిక్కిం ఉందండి. స్వతంత్రం వచ్చే నాటికి సిక్కిం అనేది మన భారత యూనియన్లో చేరలేదు, స్వతంత్రంగా ఉంది. చోగ్యాల్ అనే రాజరిక వ్యవస్థ కింద ఉందండి. అప్పుడు ఏం చేశారు? చోగ్యాల్ అనే రాజరిక వ్యవస్థ అంటే భారతదేశ రక్షణ ప్రాంతం కింద ఉంది. వాళ్ళు ఏంటంటే ఆ రాజరిక పరిపాలన వాళ్ళకి నచ్చక 1974లో మన భారతదేశానికి అంటే అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ ఈ 3టిని చూసుకుంటున్నారు. అంటే మాకు సహరాష్ట్ర హోదాని కల్పించండి ప్రధానమంత్రి నెహ్రూ గారికి అర్జీ పెట్టుకున్నారు. అలా చూసిన తర్వాత సిక్కింకి సహరాష్ట్ర హోదా ఇచ్చారు. ఫస్ట్ సిక్కింకి సహరాష్ట్ర హోదా ఇచ్చారు. ఇలా ఇచ్చింది 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1974 ద్వారా. తర్వాత దీని ద్వారా ఏం చేశారంటే సిక్కింకి ఇలా ఇచ్చినప్పుడు 3 అంశాలండి. ఏ రక్షణ, బి విదేశీ వ్యవహారాలు, సమాచారం, కమ్యూనికేషన్. ఈ 3 భారత ప్రభుత్వాలలో ఉన్నాయి. ఈ 3 అండి. ఈ 3 అనేది సహరాష్ట్ర హోదాని అసోసియేట్ స్టేట్ అంటారు. 35వ రాజ్యాంగ సవరణ 1974 ద్వారా సిక్కింకి చోగ్యాల్ అనే రాచరిక వ్యవస్థ, చోగ్యాల్ అంటారండి. చోగ్యాల్ అనే రాచరిక వ్యవస్థని వద్దనుకొని సహరాష్ట్ర హోదా కల్పించమని అడిగారు. సో 35వ రాజ్యాంగ సవరణ 1970 ద్వారా సహరాష్ట్ర హోదా కల్పిస్తూ రక్షణ, విదేశీ సమాచారం మాత్రం భారత ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాకు పూర్తిగా భారత యూనియన్లో కలుస్తాము అని ఒక రెఫరెండం కేటాయించుకున్నారు. ఇక్కడ సిక్కిం సహరాష్ట్ర ఇచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా రెఫరెండం ద్వారా ప్రజాభిషేకం ద్వారా భారతీయుల కలవని నిర్ణయించుకున్నారు. సో మరొకసారి అభ్యర్థన మేరకు ప్రధానమంత్రి నెహ్రూ గారు మరొక రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తి రాష్ట్ర హోదా సిక్కింకి రాష్ట్ర హోదా ఇచ్చారు. సిక్కింకి రాష్ట్ర హోదా పొందింది. మరొక రాజ్యాంగ సవరణ 36వ రాజ్యాంగ సవరణ 1975 ద్వారా సిక్కింకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్గా ఇచ్చారు. ఇదేమో అసోసియేట్ స్టేట్ అండి, ఇదేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ అంటారు. సో అసోసియేట్ కోసమే 35వ రాజ్యాంగ సవరణ 1974, సిక్కింకి పూర్తి రాష్ట్ర హోదా కోసం అయితేనేమో పూర్తి రాష్ట్ర హోదా అండి.
పూర్తి రాష్ట్ర హోదా కోసం 36వ రాజ్యాంగ సవరణ 1975 చేశారు. అందుకని సిక్కిం ఎప్పుడు ఏర్పాటైందంటే మనం చదువుకునేటప్పుడు 1975 ఇయర్ రాసుకుంటాం. ఇదే రీజన్ అండి, అంతే 1975 అనమాట. సో ఇక్కడ ఏంటి, చోగ్యాల రాజరిక పరిపాలనతో భారతదేశం వెలుపల ఉన్నది. సో భారతదేశం భూభాగం అవతల ఉన్న వాటిని మన భారత భూభాగంలో చేర్చుకోవడం కోసం ఏ ఆర్టికల్లో భాగంగా చేర్చుకుంటారు, 2వ ఆర్టికల్. ఎగ్జాంపుల్ సిక్కిం చెప్పా, ఇది సిక్కిం ఉంది కదా సార్, మనకు కొన్ని తెలియదంటే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో మీకు తెలుసు కదా, ఆ ప్రాంతాలకు సంబంధించి చేరిస్తేనే 3 ఆర్టికల్ భాగంగా ఏర్పాటు చేశారు. భారతదేశం వెలుపల ఉన్న ప్రాంతాలు మీకు తెలియదు కదా, ఆ ప్రాంతాలన్నీ కలిపి ఒక మన భారత యూనియన్లో విలీనం చేశారనుకోండి, అది 2వ ఆర్టికల్. అంటే మీరు ఫస్ట్ ఆర్టికల్ అంటేనే మన భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవని పేర్కొంటున్నారు. 2, 3 ఆర్టికల్ కంపారిటివ్ చదివినప్పుడు మాత్రమే భారతదేశం లోపలైతేనేమో 3 ఆర్టికల్, భారతదేశం అవతల నుంచి చేర్చుకున్న యూనియన్ అయితే 2 ఆర్టికల్. సో 2, 3 తెలంగాణ ఎక్కడ ఏ ఆర్టికల్లో భాగంగా అంటే మన భారతదేశం లోపల ఉంది కదండి, అందుకని ఇది 3వ ఆర్టికల్. సో ఇది ఒక్క కొండ గుర్తు పెట్టుకుంటే 2, 3 ఆర్టికల్ నుంచి కన్ఫ్యూజ్, ఇన్ఫర్మేషన్ అంతా ఇదే ఉంటుందండి. సో ఈ రాజ్యాంగ సవరణ మోస్ట్ ఇంపార్టెంట్. 2 రాజ్యాంగ సవరణలు మనం ఈ ఆర్టికల్ నుంచి నేర్చుకుంది. 2వ ఆర్టికల్లో చదువుకునేటప్పుడు సిక్కిం వస్తుందండి మనకి ఎగ్జాంపుల్. ఇలా తర్వాత పాండిచేరి ఉందండి, ఫ్రెంచ్ వాళ్ళ నుంచి తీసుకున్నారు. గోవా ఉంది, పోర్చుగీస్ నుంచి కూడా విలీనమైన తర్వాత అవి కూడా ఇందులోకి వస్తాయి. కాకపోతే మీకు లైవ్లో చోగ్యాల రాజరిక వ్యవస్థ నుంచి మన కొత్తగా మన భారతీయులలో చేరిన ఏంటి, ఏ రాష్ట్రానికి ఎలా ఉందనేది చోగ్యాల రాజరిక వ్యవస్థ. సిక్కిము సహరాష్ట్ర హోదా, పూర్తి రాష్ట్ర హోదా, 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1974, 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1974, 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 ఫుల్ ఫ్లెడ్జ్ స్టేట్ హోదా కల్పించడం జరిగింది. మొదటగా ఇచ్చినప్పుడే రక్షణ, విదేశీ వ్యవహారం, సమాచారం ఈ 3 కేంద్ర ప్రభుత్వం చూసుకుని ఇంక 75 నుండి పూర్తిగా భారతీయులలో విలీనం అయిపోయింది. సో సిక్కిం సంబంధించి ఆ 2 రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకున్నట్లయితే అసోసియేట్ స్టేట్కి ఏ రాజ్యాంగ సవరణ చట్టం, ఫుల్ ఫ్లెడ్జ్ స్టేట్కి ఏ రాజ్యాంగ సవరణ చట్టం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనకున్న 104 రాజ్యాంగ సవరణ చట్టంలో ఇక్కడ 2 కవర్ అవుతాయి. మీకు ఆల్రెడీ మీకు షెడ్యూల్లో కూడా రిపీట్ చేశానండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, అక్కడ కూడా కవర్ అయిపోయినాయి. అక్కడ 4, 10వ షెడ్యూల్లో మీకు చెప్పిన రాజ్యాంగ సవరణ చట్టం 4. అక్కడ మీరు షెడ్యూల్ బాగా నేర్చుకోండి. ఈ 2 మీకు రివిజన్, అక్కడ ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చాను, ఎందుకంటే మీకు గుర్తుంటుందని ఆర్టికల్తో సహా. సరే, ఇది 2వ ఆర్టికల్. 3 ఆర్టికల్ సంబంధించి రాష్ట్రాల సరిహద్దుల పేర్లు మార్చడం, రాష్ట్రాల సరిహద్దులు ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కొంచెం చూద్దాం. 3 ఆర్టికల్ సంబంధించి సెకండ్కి అయితే అంతే.